వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎప్పుడైనా అందరూ ఎదురు చూసే ది కేరళ స్టోరీస్ అయితే మన ఓటీటీలోకి వచ్చేసింది. సో చాలా మంది ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. వై బికాస్ చాలా మందికి ఈ స్టోరీ ఏంటో అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు. మన తెలుగు స్టేట్స్ లో అయితే దీన్ని ఎక్కువ రోజులు ఆడలేదు అండ్ కేరళలో అయితే బ్యాన్ చేశారు. సో ఇది రియలిస్టిక్ స్టోరీ కాబట్టి రియల్ స్టోరీని ఒక సినిమాలో తీయొద్దు, సో ఆ తీయడం వల్ల రిలీజియన్స్ కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేశారు అనమాట. సో దాని వల్ల చాలా రిలీజియన్స్ కి దెబ్బ పడుతుంది అని చెప్పేసి ఈ స్టోరీని చాలా వరకు హోల్డ్ లో పెట్టారు. ఓటీటీలోకి ఇంకా రాదు అనుకునే టైంలో వచ్చేసింది. సో ఏంటి అంటే ఈ స్టోరీ వచ్చేసి మనకి దీంట్లో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అమ్మాయిలే చాలా వరకు లవ్ అని అదని ఇదని హాస్టల్ లైఫ్ అని చెప్పేసి చాలా ఎడిక్ట్ అవుతూ ఉంటారు. ఈ ఎడిక్ట్ అవ్వడం వల్లనే ఇక్కడ మైనస్లు అనేవి మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. సో అంతేకాకుండా దీంట్లో చాలా మంచి మంచి విషయాలని అమ్మాయిలకి బాగా చెప్తారనమాట. సో దీంట్లో ప్లస్ మైనస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్లస్ వచ్చేసి మన ఆదా శర్మ అండి, ఆమెకైతే చాలా బాగా చింపేసింది. తన యాక్టింగ్ తో చాలా న్యాచురల్ గా అనిపించింది. సో తన యాక్టింగ్ స్కిల్స్ పక్కన పెడితే తను బ్యాలెన్స్డ్ గా లెవెల్ గా చేసేసింది. తను ఒక మంచి హిందూ అమ్మాయిగా వెళ్ళి ఒక హిందూ అమ్మాయి ముస్లిం లో కలిస్తే ఏ విధంగా ఉంటుందో అనేది కూడా చాలా రియలిస్టిక్ గా చూపించారు. అదే విధంగా మనకి గీతాంజలి అనే పర్సన్ చనిపోవడం జరిగింది. అది రియల్ లైఫ్ లో కూడా చనిపోవడం జరిగింది. సో రియల్ లైఫ్ లో కనిపించే ఫేసెస్ కూడా ఇంకా చూపిస్తూ ఉంటారు. సో ముగ్గురు అమ్మాయిలు కూడా చించేశారు. ఇంకా అసలు నిజంగా మతం తీసుకోకపోతే చచ్చిపోతారా అనే డౌట్ మీకు కూడా వస్తుంది సిరీస్ చూసినప్పుడు. అంతేకాకుండా వాళ్ళ ఇస్లాం మతాన్ని తీసుకోకపోతే అంటే మన ఇండియన్స్ మీద ఏ విధంగా పగ తీర్చుకోవాలో అనేది కూడా ఇందులో చూపిస్తారు. వాళ్ళ మతంలో కలవకపోతే అసలు వాళ్ళ ఫ్యామిలీనే లేకుండా చేస్తున్నారు అంత ఈజీగా. సో మెయిన్ మ్యాటర్ ఇక్కడ వచ్చేసి డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీకి దూరం అవుతున్నారా, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా వాళ్ళు పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. దాని వల్ల వాళ్ళ ఫ్యూచర్ ని పాస్ట్ ఫ్యూచర్ అన్నిటినీ కూడా కోల్పోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీని కూడా కోల్పోతున్నారు. సో ఇలాంటి చిన్న వాటికి ఎడిక్ట్ అవ్వడం వల్లనే అన్నిటిని కోల్పోయి ఒక అమ్మాయి తన లైఫ్ ని త్యాగం చేయాల్సి వస్తుంది. దీంట్లో అయితే నిజంగా చెప్తున్నాను, మీకైతే గూస్ బంప్స్ వస్తాయి. ఇలా రియలిస్టిక్ గా వాళ్ళు చనిపోయిన ఏవైతే ఉంటాయో సీన్స్ అవి కూడా చూపిస్తారు. అండ్ అమ్మాయిలను ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది మాత్రం చాలా క్రిటికల్ గా చేస్తారు. వాళ్ళ మెయిన్ ఎజెండా వచ్చేసి ఎవరైతే వాళ్ళ దేవుడికి అగెనిస్ట్ గా ఉన్న వాళ్ళని వాళ్ళ దేవుళ్ళకి మార్చడం, అట్లీస్ట్ వాళ్ళకి ఫోన్ సౌకర్యం కూడా కల్పించకుండా అసలు ఎవరితోటి కాంటాక్ట్ ఇవ్వకుండా మెయిన్ పాయింట్ అయితే ఒక అమ్మాయిని 18 times అంటే 18 members రేప్ చేయడం జరుగుతుంది. సో ఆ అమ్మాయి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకునేటప్పుడు ఆ సీన్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అదే కాకుండా వాళ్ళకి మెయిన్ అమ్మాయిలకు అయితే సెక్షువల్ టార్చర్ ఎక్కువ అనిపిస్తుంది. ఫిజికల్ గా మెంటల్ గా ఒక అమ్మాయి ఇంతలా టార్చర్ చేయవచ్చా అనేది మాత్రం ఇందులో మీరు చూడగలుగుతారు. అండ్ ఇలాంటి స్టోరీస్ చూసినప్పుడు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మైనస్ వచ్చేసి దీంట్లో ఈ అమ్మాయిలు ఎందుకు ఇలా తయారయ్యారని మీకు కూడా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఎవరు చెప్పినా కూడా ఎవరు వినరు. అండ్ కొంచెం స్టోరీలో మనకి రిలీజియన్స్ ని అగేనిస్ట్ గా చూపించడం వల్ల పెద్దగా కనెక్ట్ అవ్వాలి, కొంచెం గొడవలు కూడా అవుతాయేమో అనిపిస్తుంది. సో ఇప్పటికైనా సరే ఇక్కడ రిలీజియన్స్ మ్యాటర్ కాదు, దేవుడు అనేది అందరికి ఒకడే. సో దేవుడి విషయాన్ని పక్కన పెట్టేసి మీరు ఏదైతే ఉన్నారో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎక్కడ మిస్ కాకండి. అమ్మాయిలు ఫస్ట్ మీకే ముఖ్యంగా ఇది చెప్పాల్సిన విషయం అనమాట. ఎవరిని పెడితే వాళ్ళని నమ్మొద్దు. హాస్టల్ నుంచి కొత్త ప్రేమలను కోరుకోవద్దు. ఉన్న ప్రేమలు చాలు. అమ్మ నాన్న ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది. సో కొత్త ప్రేమలు కలిసి ఇలాంటి ఇస్లామీలు అది ఇది చెప్తే ఎవరు ఏం వినకండి. ఇందులో బ్రెయిన్ వాష్ అయితే బాగా చేస్తారు. సో అలాంటి బ్రెయిన్ వాష్ చేస్తే గెలిచి దూరం ఉంటే బాగుంటది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, బ్రెయిన్ వాషింగ్ చేయించుకోవడం మనకు అవసరం లేదని నాకు అనిపిస్తుంది. సో మీకు కూడా అనిపిస్తుంది అని అనిపిస్తే మాత్రం మీ అభిప్రాయాన్ని, అంటే చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, చూసిన వాళ్ళు ఉంటే మాత్రం మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడ గంట సింబల్ అనేది కొట్టేసి వెళ్ళిపోయారు.